హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు జెన్ఫాక్ట్ కంపెనీ వాళ్ళ కంటెంట్ మోడరేటర్ పోస్టులను హైర్ చేసుకోవడం కోసము రేపు ఒక మెగా వర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ కంటెంట్ మోడరేటర్ అండ్ 26th July. సో రేపే మనకు యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో కంటెంట్ మోడరేటర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మీ మొబైల్లోనే మీరు జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ టైటిల్గా వీళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. సో మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ కంటెంట్ మోడరేటర్ అండ్ 26th July అని చెప్పేసి 26th అంటే రేపే అనమాట మనకు. సో రేపైతే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, అది కూడా జూమ్ యాప్లో అనమాట. సో ఇక జూమ్ యాప్ లింక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీ యొక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో వీళ్ళు ఇక్కడ మీటింగ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అండ్ అలాగే టైం కనుక చూసుకున్నట్టయితే సో 11 AM అనమాట. సో మార్నింగ్ 11 o'clock యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా జూమ్ యాప్లో అనమాట. సో గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా మీరు మీ మొబైల్లోని యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా లేదంటే ఈ యొక్క పోస్ట్కి వీళ్ళు హైర్ చేసుకోవాలన్నా సో మీకు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చుండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ సెలెక్టెడ్ బైలింగ్వల్ లాంగ్వేజెస్ ప్రొఫిషియన్సీ ఇన్ ద సెలెక్టెడ్ నేటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో నేటివ్ లాంగ్వేజ్ సో యొక్క ఆఫీస్ లొకేషన్ మనకు హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్ లొకేషన్ అంటే మనకు నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అనమాట. సో తెలుగు వచ్చినప్పుడు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు ఇంగ్లీష్ కావచ్చు, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తెలుగు వచ్చినప్పుడు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై అయితే చేసుకునేసి రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఒక నోటిఫికేషన్ కూడా జస్ట్ ఫ్యూ అవర్స్ అయితే ఈ నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి గేమింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించి అంటే 3D గేమింగ్ సంబంధించి సో వీళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకు టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియో రూపంలో మనకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంటెంట్ అయితే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక కంపెనీ పాలసీస్ అండ్ అలాగే గైడ్లైన్స్ తగ్గ ఇక కంటెంట్ ఉందా లేదా, ఏదైనా వైలేషన్గా ఉందా కంటెంట్ అని చెప్పేసి మీరు రివ్యూ చేసేసి ఒకవేళ వైలేషన్గా కనుక ఉన్నట్టయితే సో దాన్ని అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్లో చూడండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మినిమం B2 ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ CFR అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ప్రొఫిషియన్సీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అండ్ అలాగే దీంతో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలన్నమాట, నేటివ్ లాంగ్వేజ్. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్ వచ్చి ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సో మీకు ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, బైలింగ్వల్ లాంగ్వేజెస్ అంటే మనకు సో మన నేటివ్ లాంగ్వేజ్ దాంతోపాటు ఇంగ్లీష్ అనమాట. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే మీరు ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ PC అంటే మీకు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ఇంటర్నెట్ నావిగేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్ అండ్ అలాగే పవర్ పాయింట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ PC గేమ్స్ అండ్ అలాగే అక్యూమ్ టువర్డ్స్ గేమింగ్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీ. సో ఎవరికైతే ఈ యొక్క PC గేమ్స్ ఆడడం ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకొని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంటెంట్ మోడరేషన్ అండ్ అలాగే BPO, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, బిజినెస్ ఇంగ్లీష్ అండ్ అలాగే మోడరేషన్, ITES కాల్ సెంటర్, ఇన్బౌండ్ కంటెంట్ మోడరేటర్, గేమింగ్, టెక్ సేవీ అండ్ అలాగే వాయిస్. సో ఈ యొక్క స్కిల్స్ని అయితే మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి సో మీరైతే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీకు పర్మనెంట్ వర్క్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆపర్చునిటీని. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకునేసి డైరెక్ట్గా రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఈ యొక్క ఆన్లైన్
ఇంటర్వ్యూ కూడా మనకు జూమ్ యాప్లో అయితే కండక్ట్ చేస్తారనమాట. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో లింక్ కావచ్చు అండ్ అలాగే మీటింగ్ ఐడి, డేట్ అండ్ అలాగే టైం కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో టైం మనకు మార్నింగ్ 11 నుండి 1 o'clock వరకు యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునేసి మీరు ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ కూడా డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో శాలరీ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనం గ్లాస్ డోర్ వెబ్సైట్లో 2.3 to 4.3 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి జస్ట్ మీరు కంటెంట్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తారో సో ఇక కంటెంట్ మనకు ఈ యొక్క కంపెనీ గైడ్లైన్స్ కావచ్చు, పాలసీస్ అయితే ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వాటికి తగ్గట్టుగా ఇక కంటెంట్ ఉందా లేదని చెప్పేసి రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ వర్క్ కాబట్టి అండ్ అలాగే చాలా మంచి ప్యాకేజెస్తో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకునేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు జస్ట్ నవ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు వేకెన్సీస్ కూడా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్టయితే సో మీరు అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మర్చిపోయినట్టయితే ఈ యొక్క ఆన్లైన్ ఇంటర్వ్యూస్ గురించి మేము మర్చిపోతాం అనుకుంటే అప్లై అయితే చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో సక్సెస్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్, వీ విల్ సెండ్ యూ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి ఇలా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి మర్చిపోయినా కూడా మీకు వీళ్ళు మెయిల్ అయితే పంపిస్తారనమాట. సో ఈరోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవ్వండి అని చెప్పేసి మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక మెయిల్ చెక్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.